అందరికీ నమస్తే. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో వీళ్ళు ఉండేది ఎక్కువ, పని తక్కువ అని చెప్పేసి మన పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అనకన ఈ సచివాలయ సిబ్బందిలో కొంతమందిని వేరే వ్యవస్థకు బదిలీ చేయాలని చెప్పేసి మొన్న 2 రోజుల కిందట పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అయితే అనకన ఈ గ్రామ స్థాయిలో సచివాలయ ఉద్యోగస్తులు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, వీళ్ళను బదిలీ చేయడం వల్ల మనకేమైనా ఇబ్బందా అనేది వీడియోలో మనం ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాము. అంతకన్నా ముందు ఎన్టీ రామారావు వచ్చేసి మండల స్థాయిలో అధికారులను తీసుకొచ్చినది ఎన్టీ రామారావు. మరి ఆ వ్యవస్థ ఏ విధంగా ఉంది, మరి ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంది? మండల స్థాయిలో అధికారులు వచ్చేసి మనం ప్రతిదీ మండలానికి వెళ్ళాలి, వెళ్ళిన రోజు పని కావాలంటే కష్టము. ఎందుకంటే కనుక ఒక్కొక్క గ్రామానికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోజు ఏదన్నా మీకు పని ఉంటే ఆ పనిని వదిలిపెట్టుకొని కేవలం మీరు చేయించుకోవాల్సిన పని కోసమే మీరు అక్కడికి వెళ్ళాలి. మరి అటువంటి టైంలో మనకు ఇబ్బందే లేదా మండల స్థాయి అధికారులకు? జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి గ్రామ సచివాలయం తీసుకొచ్చినాడు. అందులో 9 నుంచి 10 మంది ఉద్యోగస్తులు ఉంటారు. వీళ్ళ సర్వీసులు ఏంటి, వీళ్ళు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, మనం వాళ్ళతో ఏ విధంగా పని చేయించుకుంటామని చెప్పేసి చిన్న వీడియో విశ్లేషణ చేద్దాము. ఇందులో పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, డిస్ట్రిక్ట్ అసిస్టెంటు, వెల్ఫేరు, అగ్రికల్చరు, మహిళా పోలీసు, ఏఎన్ఎం, వెటనరీ అసిస్టెంటు, ఇంజనీరింగు, ఫ్యామిలీ డాక్టరు, వీళ్ళు 10 మంది ఉన్నారు. అయితే కనుక ఈ 10 మంది ఏ విధంగా మనకు సర్వీసులు అందిస్తున్నారో ఒకసారి చెప్తాను. మనం ఏ పథకానికైనా అప్లై చేసుకోవాలన్నా, ఏ అప్లికేషన్ అయినా మనం అప్లై చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఆన్లైన్ సర్వీస్ ద్వారానే చేసుకోవాలి, అవునా కదా? మరి ఆన్లైన్ సర్వీస్ ద్వారా చేసుకోవాలంటే మనకు డిజిటల్ అసిస్టెంట్ కంపల్సరీ మనకు అవసరం. డిజిటల్ అసిస్టెంట్ మొత్తం కంప్యూటర్ వర్కే ఉంటుంది. ఒక క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా డిజిటల్ అసిస్టెంటే చేయాలి. అక్కడ చేసిన తర్వాతనే మిగతా ప్రాసెస్ సచివాలయం నుండి సిబ్బందికి మనం వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మరి ఖచ్చితంగా డిజిటల్ అసిస్టెంట్ అవసరం. తర్వాత రెండోది విఆర్ఓ. ఆల్మోస్ట్ విఆర్ఓ ఫస్ట్ నుంచి ఉన్నాడు, చెప్పాల్సిన అవసరం లేదు. పంచాయతీ సెక్రటరీ ఫస్ట్ నుంచి ఉన్నాడు. వెల్ఫేర్ అసిస్టెంట్, పింఛన్ల పంపిణీ. ఎన్డీఏ కూటమి అధికారానికి రావడానికి ముఖ్యమైన కారణము పింఛన్ల పెంపు. 3,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ 4,000 చేసినారు. వికలాంగులకు 3,000 రూపాయలు ఉన్నటువంటిది 6,000 చేసినారు. ఈ పింఛన్ల పెంపు విషయంలో, ఈ పంపిణీ విషయంలో ఖచ్చితంగా వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఉండాల్సిందే. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసరు. మనకు విత్తనాల పంపిణీ కానివ్వండి, వేసిన పంట నమోదు చేయించుకోవాలన్నా, అకాల వర్షాల వల్ల ఏదన్నా పంట డ్యామేజ్ అయిందనుకో, పంట నమోదుకు ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకుంటే కనుక భూమిలో మందు కానీ, పురుగుల మందులు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇటువంటివన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్ చూసుకోవాలి. మరి ఖచ్చితంగా మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే అవసరం. తర్వాత వచ్చేసి ఏఎన్ఎం. మనకు కరోనా టైంలో వీళ్ళు ఏఎన్ఎం ఏ విధంగా మనకు ఉపయోగపడిందో ఒకసారి మీరే బాగా ఆలోచన చేసుకోండి. ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ అందించిండారు. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు ప్రతి ఒక్కరికి వేసినారు. తర్వాత వచ్చేసి గర్భవతులకు, బాలింతలకు వీళ్ళకి ఇంజక్షన్లు ఇవ్వాలి, టీకాలు ఇవ్వాలి కదా. అలాగే 104 సర్వీసులు, ఇటువంటివన్నీ మనకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కూడా ఏఎన్ఎం చూసుకుంటారు. వీళ్ళ సర్వీసు మనకు ఖచ్చితంగా కావాలి. తర్వాత వచ్చేసి మహిళా పోలీసు. గ్రామాలలో మహిళపై అత్యాచారాలు, అక్రమంగా మద్యం సరఫరా చేయడము, మరియు దిశ చట్టం గురించి, అగ్రిగోల్డ్ బాధ్యతల గురించి వీళ్ళు ఇష్యూ చేసినారు స్టార్టింగ్లో. ఇటువంటి సమస్యలన్నీ మహిళా పోలీసు చూసుకుంటున్నారు. తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి మనకు కొత్తగా ఇల్లు మంజూరైందనుకో, మనం ఏ ప్లేస్లో కడుతున్నామో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు జీపీఎస్ తీసుకుంటారు. జీపీఎస్ తీసుకున్న తర్వాత వాళ్ళకు మన ఇల్లు బేస్మెంట్ లెవెల్ అయిపోయిన తర్వాత ఫోటో తీసుకుంటారు. పాగిలిపాలెం అయిపోయిన తర్వాత ఫోటో తీసుకుంటారు. స్లాబ్ అయిపోయిన తర్వాత ఫోటో తీసుకొని మనకు బిల్లులు అయితే పెడుతుంటారు. తర్వాత రోడ్ల నిర్మాణం, మురి కాలువలు,
ఇటువంటివన్నీ వాళ్ళ వ్యవస్థ కిందకి వస్తాయి. అది కాకుండా నాడు నేడు ఈ వ్యవస్థ మొత్తం ఇంజనీరింగ్ అసిస్టెంట్ కిందకి వస్తుంది. తర్వాత వెటనరీ అసిస్టెంట్ పశువులకు అదే గేదెలు ఉంటాయి, గేదెలకు, ఆవులకు, మేకలకు, గొర్రెలకు ఏదైనా టీకాలు వేయడం కానీ, ఏదైనా సమస్య వచ్చినా మన ఆరోగ్యపరంగా మనం ఎట్లా చూపించుకుంటాం, వాటికి అట్లా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది పడుతుంటే కనుక వెటనరీ అసిస్టెంట్ కంపల్సరీ కావాలి. అలాగనే సబ్సిడీ దానా కానివ్వండి, సబ్సిడీ లోన్లు కానివ్వండి, లేకుంటే కనుక పాలపైన ఏదన్నా రేటు పెంచడం కానివ్వండి, ఇటువంటివన్నీ వెటనరీ అసిస్టెంట్ చూసుకుంటారు. కంపల్సరీగా వెటనరీ అసిస్టెంట్ అయితే ఉండాల్సిందే. మరి మనకి ఇన్ని సర్వీసులు అందిస్తున్న సచివాలయం ఉద్యోగస్తులను కొద్దిమందిని ఎందుకు వేరే వ్యవస్థకు బదిలీ చేస్తున్నారు? మనకి ఇన్ని రోజులు వీళ్ళ వ్యవస్థ మనకు బాగానే చేసినారు కదా. అందులో ముఖ్యంగా ఒక 3 పేర్లు అయితే నాకు వినపడినాయి, చెప్పడం జరిగింది. వెల్ఫేర్ అసిస్టెంట్ను, ఇంజనీరింగ్ అసిస్టెంట్ను, తర్వాత వచ్చేసి మహిళా పోలీసును, వీళ్ళ 3 వేరే వ్యవస్థకు బదిలీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నదని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మనం ఈ 3 వ్యవస్థలు వేరే వ్యవస్థకు బదిలీ చేయడం వల్ల మనకేమన్నా ఇబ్బందా? ఒకసారి మీరే బాగా ఆలోచించండి. ఉన్న వాటితో మనం ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగస్తులతో మనం సర్వీసులు చేయించుకోవచ్చునా? చేయించుకుంటామా, చేయించుకోలేమా? సరే, మీరేమనుకుంటారో కామెంట్లో చెప్పండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.